ఏపీలో ఎన్నికల హడావిడి మొదలవబోతోంది. త్వరలో నోటిఫికేషన్ రానుండడంతో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై ఈసీ ఫోకస్ పెట్టింది. ఇక ఏపీలో 2 రోజుల పాటు కేంద్ర ఎన్నికల సంఘం పర్యటించనుంది. నిన్న విజయవాడకు చేరుకున్న బృందం ఇవాళ రేపు అధికారులతో సమావేశం కానుంది. సీఎస్, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో ఈసీ భేటీ కానుంది. ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై సమీక్ష నిర్వహించనుంది. కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల అధికారులు అన్ని వివరాలను సిద్ధం చేశారు. పోలింగ్ బూతులు, ఓటర్ల లిస్ట్, ఎన్నికల విధుల్లో పనిచేయడానికి కావాల్సిన సిబ్బంది తదితర వివరాలను కేంద్ర ఎన్నికల అధికారులకు వివరించనున్నారు. ఇప్పటికే ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీపై ఎన్నికల కమిషన్ అధికారులు ఈసీ ఫోకస్ చేసింది. ఈసీ బృందం ప్రత్యక్షంగా ఏపీలో పర్యటిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. థ్యాంక్ యూ సునీల్. ఏపీలో సంబంధించి కూడా ఎన్నికల హడావిడైతే మొదలైందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కేంద్ర ఎన్నికల సంఘం టీం కూడా నిన్న విజయవాడకైతే చేరుకున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అన్ని జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు అలాగే జిల్లా కలెక్టర్లతో సమీక్షలు నిర్వహించనున్నారు. ప్రధానంగా వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇటు ఆంధ్రప్రదేశ్ తో సాధారణ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా కలిపి చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, అలాగే పోలింగ్ బూతులు, ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, భద్రతకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఈ 2 రోజుల పాటు కూడా విజయవాడలో పర్యటించనున్నారు. ప్రధానంగా ఓటర్ల జాబితాకు సంబంధించి కూడా అవకతవకలు ఇప్పటికే వైసీపీ, టీడీపీకి సంబంధించి కూడా డబుల్ ఓటింగ్ సంబంధించి కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఓటర్ల జాబితా అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఓటర్ల జాబితాకు సంబంధించి అలాగే ఇక్కడ పరిస్థితులకు సంబంధించి కూడా ఒక రిపోర్టును కూడా రెడీ చేయమని చెప్పడం కూడా జరిగింది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించి కూడా ఈ నెల 26వ తారీఖు వరకు కూడా ఓటర్ల జాబితాకు సంబంధించి అవకతవకల మీద కూడా టైం ఇచ్చారు. అలాగే జనవరిలో కూడా కొత్త ఓటర్ లిస్టును కూడా రిలీజ్ చేయనుంది. ఈ నేపథ్యంలోనే 2 రోజుల పాటు కూడా కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా దీర్ఘకాలికంగా పనిచేస్తున్న అధికారులను కూడా ఒక చోట నుంచి మరొక చోటకి ట్రాన్స్ఫర్ చేసే విధంగా కూడా ఆ అధికారుల లిస్టును కూడా రెడీ చేయమని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ సంబంధించి కూడా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో అయితే ఏపీలో ఎన్నికల హడావిడి అనేది మొదలైందని చెప్పుకోవచ్చు. ఆ పార్లమెంట్ కి సంబంధించి అన్ని రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. సాధారణ ఎన్నికలు కూడా ఈ వచ్చే ఏడాది జూన్ లో కూడా కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే దానికి సంబంధించి కూడా ఎంతవరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు ఎన్నికలకు సంబంధించి 2 ఎన్నికలు, సాధారణ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు కూడా ఈ 2 ఎన్నికలు కలిపి చేయడానికి ఎంతవరకు కూడా పాసిబిలిటీ ఉన్నాయని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో అయితే ఈసీ అయితే భేటీ కానుంది. ప్రధానంగా పోలింగ్ స్టేషన్లు కావచ్చు, అలాగే కొత్త ఓటర్లు కావచ్చు, పాత ఓటర్ల లిస్టుకు సంబంధించిన అవకతవకలు కావచ్చు, పూర్తి స్థాయిలో అయితే ఈ 2 రోజుల పాటు ఎన్నికల కమిషన్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పర్యటన చేసి పూర్తి స్థాయిలో ఏర్పాట్లను అయితే పరిశీలించనుంది. ఇక ఎన్నికల విధుల్లో పనిచేయడానికి సిబ్బంది అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి కావచ్చు, అలాగే స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించి కూడా ఎన్నికల సిబ్బందికి సంబంధించి ఎంత మేరకు కూడా ఇక్కడ అవసరం ఉంటుంది అనేది కూడా సెంట్రల్ ఎన్నికల కమిషన్ అయితే ఒక నివేదికను అయితే రిపోర్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా స్కూల్స్ కు సంబంధించి కూడా అటు ప్రత్యేకమైన కోవిడ్ కు సంబంధించి కూడా కొత్త వేరియంట్ కూడా మళ్ళీ కేసులు నమోదు అవుతున్న నేపథ్యం కావచ్చు, అలాగే పరీక్షలు ఏదైతే ఎన్నికల సమయానికి కూడా పూర్తిస్థాయిలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా పరీక్షలు నిర్వహించేందుకు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ప్లాన్ అయితే సిద్ధం చేసింది. ఇప్పటికే పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ కూడా రెడీ చేసింది. ఇవన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా అధికారులతో సమీక్షలు చేసి అలాగే కేంద్ర ప్రభుత్వ అధికారులతో ప్రత్యేకంగా సమావేశాలు జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా దీర్ఘకాలికంగా ఒకే చోట చేస్తున్న ఉద్యోగుల లిస్టు కావచ్చు, అలాగే ఒకే సొంత జిల్లాలో పనిచేస్తున్న అధికారుల లిస్టును కూడా సెపరేట్ గా కూడా ఎన్నికల కమిషన్ ఇప్పటికే సిద్ధం చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో 2 రోజుల పాటు కూడా ఆంధ్రప్రదేశ్ లో పర్యటించి ఒక క్లారిటీగా అయితే కేంద్ర ఎన్నికల సంఘం రైట్ రాజేష్, థ్యాంక్ యూ.